నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోదీ 3.0 ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఒక్కసారి ఒకే రోజు అటు చైనాకు ఇటు పాకిస్తాన్కి జలకిచ్చారట. పాకిస్తాన్కి సంబంధించి ఇండియా కూటమి సీట్లను అధికారం ఏర్పరచడానికి కావాల్సిన సీట్లను గెలుచుకున్నప్పటికీ విష్ చేయలేదు. అంటే ఏ క్షణం ఏం జరుగుద్దో చివరి నిమిషంలో విష్ చేస్తామని చెప్పింది. చివరికి ఇక మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైనా నుంచి వచ్చినాక తీరికపాటిగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తే అంతే గట్టిగా స్నేహపూర్వక సంబంధాలు ఉండాలి అంటూ ఒక పెద్ద ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపితే అహింస అలాగే ప్రజాశ్రేయస్సు కోసం మేము ఎప్పుడు పనిచేస్తాం, చెప్పకనే నొప్పించక తానవ్వక అన్నట్టు ఇగో మీలాంటోళ్ళతో ఎప్పటికీ కూడా మేము స్నేహం కోరుకోం, మాకు ప్రజాశ్రేయస్సే ముఖ్యం, హింస చెలరేగే విషయాల్లో సహించేది లేదు అన్నట్టుగా మోదీ సమాధానం చెప్పిండ్రు. ఇక మరొక పక్క నుంచి పాకిస్తాన్ ఎవరి అండ చూసుకొని ఈరోజు రెచ్చిపోతుందో ఆ చైనాకి కూడా సరైన జలకిచ్చిందట మోదీ ప్రభుత్వం. అదేంటి అంటే మోదీ తనేంటో మరోసారి నిరూపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాను ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు కూడా కాకముందే చైనా విషయంలో మోడీ ప్రభుత్వం కీలకమైన సంచలన నిర్ణయం తీసుకుంది. అదే టిబెట్లోని వివిధ ప్రాంతాలకు పేర్లను మార్చడం. ప్రస్తుతం టిబెట్ చైనా దురాక్రమణలో ఉన్న సంగతి తెలిసిందే. టిబెట్ను ఇంతవరకు చైనా తమదంటూ చెప్పుకుంటూ వస్తోంది. అయితే మోడీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా టిబెట్లోని 30 ప్రాంతాలకు పేర్లు మారుస్తుంది. అంటే టిబెట్లోని వివిధ ప్రాంతాలకు చైనా పెట్టిన పేర్లు కాకుండా భారత్ సొంతగా కొత్త పేర్లను నమోదు చేస్తోంది. తద్వారా చైనాకు భారత్ సవాలు విసురుతోంది. మొత్తానికి అప్పుడే చెప్పింది టిబెట్ అనేది భారత్ అంతర్భాగం, దీని మీద చైనా ఏమన్నా చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో కూడా G20 సదస్సును నిర్వహించింది. ఇప్పుడు ఆ టిబెట్లో చైనా పెట్టిన పేర్లు కొన్ని గ్రామాలకు సంబంధించి చైనా పెట్టిన పేర్లను మార్చేస్తూ భారత్ కొత్త పేర్లను పెడుతోందట 30కి పైగా గ్రామాలకు సంబంధించి. ఈ దెబ్బతో చైనాకు జలక్ తగులుద్ది. అంటే ఎప్పుడైతే పేర్లు మారుస్తుంది అనే నిర్ణయానికి భారత్ వచ్చిందో అవి భారత్వి అనేది భారత్ తీసుకున్న నిర్ణయంగా చైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు నొప్పించక కొన్ని సందర్భాలలో యుద్ధం చేయడానికి కత్తులు కటార్లు గన్లే పట్టవసరం లే, బుద్ధి ఆ యుద్ధాన్ని గెలిపించేస్తుంది. మోదీ ప్రభుత్వం చేస్తుంది అదే. అటు పాకిస్తాన్తోనైనా ఇటు చైనాతోనైనా అణ్వాయుధాలు పట్టుకుందాం, లేకపోతే గన్నులు పట్టుకుందాం, కత్తులు పట్టుకుందాం అని చెప్పట్లేదు. చాలా తెలివిగా చట్టబద్ధంగా దెబ్బ కొడుతూ భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వణుకు పుట్టించేలాగా చేస్తుంది. ఏదేమైనా టిబెట్లో 30 ప్రాంతాలకు సంబంధించి భారత్ పేర్లు కొత్త పేర్లు పెట్టడము అనేది హర్షించదగ్గ విషయం. అఖండ భారత నిర్మాణం జరగాలి అనేది చాలా మందిలో ఉన్న కళ. అఖండ భారత నిర్మాణం ఎలా ఉంటుంది అనేది చూడాలి అని ఉంది. భారత్ని అక్రమంగా ఆక్రమించుకొని సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలి అని చూస్తున్న వాళ్ళకు బుద్ధి చెప్పి అఖండ భారతంలో సనాతన ధర్మం ఎప్పటికీ విజయం సాధిస్తుంది. కొన్ని రోజులు ఎంతో మానసిక వేదన అనుభవించిన చివరికి విజయం అఖండ భారత్దే అనేది మోదీ సర్కార్ ఖచ్చితంగా నిరూపిస్తుంది అనే నమ్మకంలో కూడా ఈరోజు చాలామంది ప్రజానికం ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ప్రతిరోజు మళ్ళీ చెప్తున్నాను, వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అంటే వీడియో చూస్తూ మర్చిపోతున్నారా, నా మాటలు వింటూ మర్చిపోతున్నారా తెలియట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరే మన ఛానల్కి బలం అనే విషయాన్ని మర్చిపోకండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. వీలైనంత త్వరగా ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీస్ తీసుకోవాలి, సొంత ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రతి నెల ఆర్థిక భారం పడకుండా ఉండడం కోసం అనే ఒక తాపత్రయంతో మాత్రమే మీ అందరి సహాయం కోరటం జరుగుతోంది. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ ఇంకా వాస్తవాలను ముందుకు తీసుకోవడంలో ఎలాంటి భయం లేకుండా అడుగులు ముందుకేస్తుంది జాతీయవాదాన్ని తీసుకెళ్లడంలో అని మాటిస్తున్నాం. సో సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా ఆర్థికంగా చేయూతనియొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జై భారత్.